తెనాలి అమరావతి కాలనీలోని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. సోమవారం రాత్రి శ్రీ గోదా రంగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. తెనాలి పట్టణం అమరావతి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ధనుర్మాస వైకుంఠ ఏకాదశి శ్రీ గోదా కళ్యాణోత్సవాలు సోమవారం రాత్రితో అత్యంత వైభవంగా ముగిశాయి. 4 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీ గోదా రంగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివార్ల ఉత్సవంలో 11 మంది పెళ్లి కాని కన్యలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ 4 రోజుల పాటు స్వామివారికి జరిగిన కైంకర్యాలను ఆలయ నిర్వహణ కమిటీ తుమ్మల సత్యనారాయణ, కిక్కూరి చిన్నకృష్ణారెడ్డి, దేవాభక్తుని ఉమామహేశ్వరరావు, గడ్డిపాటి పుష్పకుమార్లు పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్లారు. ధనుర్మాసం 16వ తారీఖు నుంచి మొదలైంది. అప్పటి డిసెంబర్ 16 నుంచి నెల రోజుల కార్యక్రమము. గోదాదేవికి ప్రతిరోజు తిరుప్పావై చదువుతూ ఉన్నాము. తర్వాత మధ్యలో వైకుంఠ ఏకాదశి జరిగింది. ఆ తర్వాత ఈరోజు లాస్ట్ గోదాదేవి తిరుప్పావై చదవటం 30 పాసురాలు అయిపోయినాయి. లాస్ట్గా కళ్యాణం జరుగుతుంది. తెనాలిలో చెంచుపేటలోని గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఈ ధనుర్మాస వ్రతం జరుగుతుంది. చివరగా గోదా కళ్యాణం ఇప్పుడు జరుగుతుంది. భక్తులందరూ కూడా వేంచేసి ఉన్నారు. అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని కళ్యాణంలో పాల్గొని కృపకు పాత్రులగుదురని కోరుకుంటున్నాం. శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత 30 రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు తిరుప్పావి కార్యక్రమం జరిగింది. లాస్ట్ రోజు అయినటువంటి ఈరోజు శ్రీ గోదా పద్మావతి అమ్మవారు రంగనాయకుడి స్వామి కళ్యాణంతో ఈ తిరుప్పావి కార్యక్రమం పూర్తయిపోయింది. కాబట్టి ఈ తెనాలి పట్టణంలో చుట్టుపక్కల ఎక్కడ కూడా శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎక్కడా లేదు. ఇది చెంచుపేటలోనే ఉంది. కనుక చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా గోదాదేవిని అందరూ కూడా వచ్చి మీరందరూ దర్శించుకొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సినదిగా కోరుతూ జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.